ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముని లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఇంకా ఈ రోజు రిలీజ్ చేసే టికెట్స్ ని బుక్ చేసుకుంటే డిసెంబర్ నెల వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ బుక్ అవుతాయా కావా అనే దానికి సంబంధించి, అలాగే అక్టోబర్ నెల శ్రీవారి సేవ నవనీత సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 25వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి 6 మెంబర్స్ అంటే 6 మందికి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. బిలో 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని దర్శనాలకు ఫ్రీగా తీసుకొని వెళ్ళవచ్చు. అబౌట్ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరు, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ తోను, ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఐడి ప్రూఫ్ తోను ఈ టికెట్స్ అనే బుక్ చేసుకోవాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్ని ముందుగానే నోట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి. సిస్టమ్ లో కావచ్చు, మొబైల్ లో కావచ్చు, టికెట్స్ ని బుక్ చేసుకునేవారు మీ డీటెయిల్స్ ని ఎన్ని విధాలుగా ఫాస్ట్ గా ఫిల్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి 2 డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ చూసిన చాలా మంది భక్తులు అంగ ప్రేక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఆ టిప్స్ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి అని కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. సో ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ఒకసారి చూశారు అంటే మీరు కూడా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయండి. అయితే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు ఎంత మందికి అయితే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి డబల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒక్కొక్కరికి 300 రూపాయలు చొప్పున ఇద్దరికి 600 అవుతుంది. దానికి డబల్ అమౌంట్ అంటే 1200 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్ అయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి టికెట్ బుక్ కాలేదు అనుకోండి, మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు లాగిన్ అయ్యి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ బుకింగ్ టైమ్ లో అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ని జనరేట్ చేసుకునైనా అమౌంట్ పే చేయొచ్చు, లేదా ఫోన్ పే, గూగుల్ పే యొక్క యూపీ ఐడిని ఎంటర్ చేసుకుని యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయొచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఈ 4 ఆప్షన్స్ లో ఏదైనా 2 ఆప్షన్స్ ని మీరు రెడీగా పెట్టుకుంటే అమౌంట్ ఫాస్ట్ గా పే చేయడానికి కూడా అవకాశం ఉంటుందండి. అయితే వన్స్ ఒక్కసారి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ 3ంటికి ఖచ్చితంగా 1 మంత్ అంటే 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 30 రోజుల గ్యాప్ ఆన్లైన్ లో మీరు టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే తిరుమలకు వచ్చి ఆ టికెట్ తో స్వామివారి దర్శనం చేసుకుంటారు ఆ తేదీ నుంచి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, డిసెంబర్ 20వ తేదీన వైకుంఠ ఏకాదశి, 21వ తేదీ ద్వాదశి. సో డిసెంబర్ 20వ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు నుంచి 10 రోజుల పాటు, అంటే డిసెంబర్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ 10 రోజులు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తారు. అయితే మొదటి 3 రోజులకు అంటే డిసెంబర్ 20, 21, 22 ఈ 3 రోజులకి లక్కిడిపు ద్వారా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మిగిలిన 7 రోజులకు అనగా డిసెంబర్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించి 300 రూపాయల టికెట్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరైతే డిసెంబర్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆ 7 రోజులకి సంబంధించి 300 రూపాయల టికెట్లు వైకుంఠ ద్వార దర్శనకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులు నవంబర్ నెలలో కూడా 300 రూపాయల టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే నవంబర్ 20వ తేదీ లోపు మాత్రమే ఈ 300 రూపాయల టికెట్లు ఈ రోజు బుక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే వన్స్ ఒక్కసారి మీరు 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకుంటే మళ్ళీ బుక్ చేసుకోవడానికి 30 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. సో మీరు నవంబర్ 20వ తేదీ తరువాత తేదీలకి ఈ 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, డిసెంబర్ నెలలో వైకుంఠ ద్వార దర్శనం తేదీలకి 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 30 రోజుల
రోజుల గ్యాప్ అనేది ఉండదు. అప్పుడు మీకు వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ అనేవి 300 రూపీస్ టికెట్స్ బుక్ అయ్యే అవకాశం ఉండదండి. అందుకే విషయం చెప్తున్నాను. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని నవంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 25వ తేదీ అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, మాధవం గెస్ట్ హౌస్, తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకుంటారో ఆ సేమ్ మొబైల్ నెంబర్ తో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లో అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. నవంబర్ నెలకి సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిలో సెలెక్ట్ అయిన భక్తులు కావచ్చు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, వర్చువల్ సేవల ద్వారా దర్శనం, అంగప్రక్షణం సేవా టికెట్స్, సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్స్, ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్, ఇలా నవంబర్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులందరికీ కూడా ఒకేసారి అంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకే తిరుపతి తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా మీ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అకామిడేషన్ ని కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. అయితే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమల అకామిడేషన్ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ఒకటి 100 రూపాయల రూమ్, ఈ రూమ్ కి 501 రూపాయి కాషన్ డిపాజిట్ అంటే టోటల్ 601 రూపాయి పే చేయాలి. 2 999 రూపాయల రూమ్, ఈ రూమ్ కి 1000 రూపాయలు కాషన్ డిపాజిట్ అంటే టోటల్ 2000 రూపాయలు పే చేయాలి. 3 1523 రూపాయల రూమ్, ఈ రూమ్ కి కాషన్ డిపాజిట్, జీఎస్టీ, ఎస్జీఎస్టీ మొత్తం కలిపి 3201 రూపాయి పే చేయాలి. తిరుమల అకామిడేషన్ మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకుని పర్టికులర్ గా బుక్ చేసుకోవడానికి లేదండి, సిస్టమే ర్యాండమ్ గా అలాట్ చేస్తుంది. కాకపోతే ఈ 3 ప్రైజెస్ ఆఫ్ రూమ్ లో మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలనేది మాత్రం సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. ఇక తిరుపతి అకామిడేషన్ ని మాత్రం మీకు కావాల్సిన గెస్ట్ హౌస్, కావాల్సిన ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవచ్చు. శ్రీనివాసంలో అయితే 200, 400, 600 రూపాయల రూమ్లు ఉంటాయి. మాధవం గెస్ట్ హౌస్ లో 800, 1000 రూపాయల రూమ్స్ ఉంటాయి. విష్ణు నివాసంలో 500, 800, 1304 రూపాయల రూమ్స్ ఉంటాయి. కాబట్టి మీకు కావాల్సిన గెస్ట్ హౌస్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి డబల్ ఆర్ ట్రిపుల్ అమౌంట్ మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ప్రతి నెల మనం చూస్తున్నాం కదండి, అకామిడేషన్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ సర్వర్ ఇష్యూస్ రావడం, అమౌంట్ కట్ అయిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. మీకు కూడా అలా జరిగింది అనుకోండి, మీ అకౌంట్ లో అమౌంట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మీరు ఇంకో రూమ్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి. అందుకే చెప్తున్నాను. ఈ అకామిడేషన్ బుకింగ్ లో కూడా అమౌంట్ పే చేయడానికి క్యూఆర్ కోడ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేదా క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఈ 4 ఆప్షన్స్ లో మీరు దేని ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. అయితే అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యే టైం స్లాట్స్. నైట్ 0 hours నుంచి ఉదయం 5:59 వరకు ఒక టైం స్లాట్, ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11:59 వరకు ఒక టైం స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5:59 వరకు ఒక టైం స్లాట్, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:59 వరకు ఒక టైం స్లాట్. ఈ విధంగా మొత్తం 4 టైం స్లాట్స్ ఉంటాయి. ప్రతి టైం స్లాట్ లో కూడా 6 గంటల సమయం ఉంటుంది. ఈ 6 గంటల సమయం అనేది మీ అకామిడేషన్ రిసిప్ట్ ని స్కాన్ చేసుకుని మీరు రూమ్ లోకి చెక్ ఇన్ అవ్వడానికి మాత్రమేనండి. రూమ్ అలాట్మెంట్ మెసేజ్ మీ మొబైల్ కి వచ్చినప్పటి నుంచి 24 hours మీకు ఆ రూమ్ అనేది ఉంటుంది. 2 రోజులకు మేము అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ 2 రోజులకు మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి లేదండి. మీరు బుక్ చేసుకున్న రూమ్ అనేది మీకు 1 day అంటే 24 hours మాత్రమే ఉంటుంది. 24 hours దాటాక సెకండ్ డే కూడా మీరు అదే రూమ్ లో ఉండాలి అనుకుంటే కంటిన్యూగా ఉండదు. కాకపోతే సెకండ్ డే కి మీరు అదే రూమ్ లో కంటిన్యూగా ఉండాలి అంటే రూమ్ అమౌంట్ డబుల్ అవుతుందండి. దీన్ని గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 25వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ 200 రూపీస్ టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలని
అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆగస్టు 26వ తేదీ అనగా రేపు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. రేపు అక్టోబర్ నెల శ్రీవారి సేవలు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నట్టు నిన్న సాయంత్రమే టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే అక్టోబర్ నెలలో తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని రేపు 2 సార్లు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకి సంబంధించిన తిరుమల శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. నాన్ బ్రహ్మోత్సవం తేదీలకు అంటే అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకు తప్ప మిగతా తేదీలకి సంబంధించిన తిరుమల శ్రీవారి సేవ, తిరుపతి శ్రీవారి సేవ అండ్ పరకామణి సేవ, నవనీత సేవల్ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు సాయంత్రం 4 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. సో అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ప్రస్తుతం ఉన్న న్యూ రూల్స్ ఏంటి, ఎవరు బుక్ చేసుకోవచ్చు, ఎవరికి బుక్ అవుతాయి, ఎవరికి బుక్ కావు అనే దానికి సంబంధించి దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో అనేది చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోలో నిన్న అప్డేట్ వచ్చింది కాబట్టి ఒకసారి భక్తులందరికీ కూడా దీని గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.